ఈ వీడియో చూసే ముందుగా ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఏ చిన్న కష్టమొచ్చినా సరే వెంటనే దేవుడిని తలుచుకుంటాము. మన శాస్త్రాల్లో వివరించిన విధంగా ఇంట్లో దేవుని పూజిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. మనలో చాలామందికి పూజ చేసే విషయంలో ఎన్నో సందేహాలుంటాయి. ఉదయం టిఫిన్ చేసి పూజ చేయవచ్చా? పూజలో ఏ నైవేద్యం సమర్పించాలి? దేవుని ఆశీర్వాదం త్వరగా లభించాలంటే ఏ పూలతో దేవుడిని పూజించాలి? పూజలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మనలో చాలామంది తెల్లవారుజామునే దీపారాధన చేసుకుంటారు. బ్రహ్మముహూర్తంలో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది. ఉదయాన్నే దీపారాధన చేయలేనివారు ఉదయం 10 గంటల్లోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో మాత్రం పూజలు నిర్వహించకూడదు. అలాగే మనలో కొంతమంది ఆడవారు ఉదయం టిఫిన్ చేయకుండా దీపారాధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయని కనీసం కాఫీ కూడా తాగకుండా ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుంటారు. ఉదయం టిఫిన్స్ చేసి పూజ చేయకూడదా అని చాలామందికి ధర్మసందేహం ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఏదైనా అల్పాహారం తిని దేవుడిని పూజించుకోవచ్చు. ఇందులో ఏ విధమైనటువంటి తప్పులేదు. ఇక ఆరోగ్యం బాగుండి ఏం తినకపోయినా సరే ఇంట్లో పూజ చేసుకుంటాము అనుకుంటే అలాంటివారు టిఫిన్ చేయకుండా దీపారాధన చేసుకోండి. మీ భక్తికి ఆ దేవతలందరూ ఎంతో సంతోషిస్తారు. ఇక పూజ చేయడానికి కూడా ఓపిక లేనివారు మీ మనసులో దేవుడిని తలుచుకున్న చాలు. ఆ దైవానుగ్రహం తప్పనిసరిగా లభిస్తుంది. శనివారం దీపారాధన చేసేవారు వెంకటేశ్వర స్వామికి తప్పనిసరిగా పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చ కర్పూరంతో స్వామివారికి హారతి ఇస్తే కోరిన కోరికలన్నీ అతి త్వరలోనే నెరవేరుతాయి. విశేషంగా ప్రతి శనివారం నాడు పూజగదిలో పిండి దీపం వెలిగించాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటే పూజగదిలో శంఖాన్ని ఏర్పాటు చేసుకోండి. శంఖం లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. పూజ మందిరంలో శంఖం ఉంటే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నురాలై మీ ఇంటిపై కనకవర్షం కురిపిస్తుంది. ఇక దేవుని పూజలో తప్పనిసరిగా సువాసన కలిగిన పుష్పాలను సమర్పించాలి. అయితే వాసన చూసిన పుష్పాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పూజలో ఉపయోగించకూడదు. ఇక దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో చాలామందికి ధర్మసందేహాలు ఉంటాయి. దేవునికి పూజ చేసే సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా మీ పూజకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది. దేవుని పూజలో అరటిపండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు. అలాగే యాపిల్ పండును నైవేద్యంగా నివేదిస్తే త్వరగా శ్రీమంతులవుతారని విష్ణుపురాణంలో వివరించబడింది. దేవునికి సమర్పించే నైవేద్యాన్ని ప్లాస్టిక్ గిన్నెలో కాని స్టీల్ గిన్నెలో కాని పెట్టకూడదు. అలా చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. దేవుడి నైవేద్యాన్ని ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్లోనే నివేదించాలి. అప్పుల సమస్యలతో బాధపడేవారు ఇంట్లో పూజ చేసిన తర్వాత చివరగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని ఒక కొబ్బరికాయను కొట్టండి. అప్పుల బాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఇక జామపండును నైవేద్యంగా నివేదిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజిస్తే శ్రీవారి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. పూజలో దేవుడికి సమర్పించే పుష్పాలు మన ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా మంచిది. పక్కింటి చెట్లకున్న పువ్వులను కోసి దేవుడిని పూజించకూడదు. పక్కింటివారి పూలతో దేవుడిని పూజిస్తే పూజలో సగం పుణ్యం వారికే చెందుతుంది. గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహం కానివారికి త్వరగా వివాహ సంబంధం కుదురుతుంది. జిల్లేడు పూలతో పరమేశ్వరుని పూజిస్తే ఎలాంటి కష్టమైనా వెంటనే తీరిపోతుంది. అలాగే చామంతి పూలతో దేవుడిని పూజిస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించేవారు శ్రీకృష్ణుడికి అటుకులను నివేదించండి. మంచి సంతానం సిద్ధిస్తుంది.
మంగళ శుక్రవారాల్లో పొరపాటున కూడా పూజగదిని శుభ్రం చేయకూడదు. ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాస్తే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక పూజ చేసే సమయంలో దీపంలో నూనె పోసిన తర్వాతే వత్తులు వేయాలి. ఇక దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు. చాలామంది స్త్రీలు పూజ చేసేటప్పుడు జుట్టు విరబోసుకుని దీపారాధన చేస్తుంటారు. అలా చేస్తే మీ భర్తకు మంచిది కాదు. చక్కగా జడ వేసుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ఒక తులసి కోట ఉండాల్సిందే. ప్రతి శుక్రవారం తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే త్వరగా ఐశ్వర్యవంతులవుతారని, ఎన్నో శుభఫలితాలు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు. తులసి మొక్క ఉన్న ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది. ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా అక్షింతలను ఏర్పాటు చేసుకోవాలి. పూజగదిలో అక్షింతలు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా సిద్ధిస్తుంది. ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు. ఇక పూజ చేసేవారు నిలబడి పూజలు చేయకూడదు. నేలపైన కూర్చొని దేవుడిని పూజించాలి. పూజ మందిరంలో ఉండే దేవుని చిత్రపటాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండకూడదు. ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. పూజలో వెలిగించే దీపం ప్రమిద నేలపైన ఉంచకూడదు. దీపం కింద ఒక చిన్న ప్లేట్ను పెట్టుకోండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. డబ్బు సమస్యలు, అలాగే అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. అదేవిధంగా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలు తొలగిపోయి కుటుంబమంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.